సోది ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా. ఓ సోదమ్మ, ఇక్కడ వచ్చి కూర్చో. ఐజాక్ న్యూటన్, ఐన్స్టీన్ నీ పలుకు, హరిత విప్లవ పీఠ స్వామినాథను పలుకు, క్షీర విప్లవ పీఠ కురియన్ను పలుకు, మా హెల్త్ క్లబ్ మేడం క్యూరీ పలుకు. నా నోట ఎప్పుడు సైన్స్ మాటనే పలుకు, పలుకు తల్లి పలుకు. అట్లనా? నా పాడ మీద పొలం పోయి 10 రోజులు అవుతుంది. ఎదుక్కుపోయిందో కొంచెం మంత్రం వేసి చెప్పు సోదమ్మా. ఐజాక్ న్యూటన్, ఐన్స్టీన్ నీ పలుకు. నీకేదో ఆడుతో నాకేమి తెలుసమ్మా, నీకెంత తెలుసో నాకంతే తెలుసు. మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, యాదిక్కుపోయిందో వెతికించవమ్మా. నీకేదో నీకు గొరికింది తల్లి, ఇంకేం కష్టం వచ్చిందమ్మా? మరి ఇది చెప్పు, నా బిడ్డకు ఏం దయ్యం పట్టిందోనమ్మా? ఉండి ఉండి ఎంతకు పడిపోతుంది. చిన్నప్పుడైతే ఎంత ఆరోగ్యంగా ఉండేదో. ఏదైనా తంత్రం కూడా పట్టించా, ఏదైనా పూజ చెయ్యమంటావా? ఐజాక్ న్యూటన్, ఐన్స్టీన్ నీ పలుకు, వైద్య శాస్త్రము పలుకు, వైరాలజీ పలుకు. ఆ పిల్ల నీ బిడ్డకు వచ్చింది పోషకాహార లోపం, రక్తంలో ఐరన్ తగ్గి ఉంటుంది. కౌమార దశలో ఎదిగే పిల్లలు పోషకాహారం లోపం ఉన్నది. నీ బిడ్డకు పప్పు ఆకుకూరలు పెట్టు, పల్లీలు బెల్లము డ్రై ఫ్రూట్స్ తినిపించు. ఫలితము లేకుంటే డాక్టర్కి చూపించు. ఇంకేంటమ్మా నీ కష్టం? అట్లనా? మరి ఇది చెప్పు, నా చెల్లెలు బిడ్డకు అమ్మవారు పోసింది. ప్రతిరోజు కళ్ళు తాగిస్తాను, మంచిదే అంటావా? పసరు కూడా తాగించమంటావా? ఐజాక్ న్యూటన్, ఐన్స్టీన్ పలుకు. నీ పిల్లకచ్చింది తట్టు వైరస్ అమ్మ. ఆ తట్టు వైరస్ ఏ మందు పని చెయ్యదు. పూర్తిగా విశ్రాంతి అవసరమే తల్లి. ద్రవరూప ఆహారం ఇచ్చి ఉండాలి. వ్యాక్సిన్ 9 నెలల నుండి ఏడాది లోపు మీజల్స్ వ్యాక్సిన్ ఇచ్చి ఉంటేను ఆ వైరస్ రాకపోయేదే. ఇంకేంటమ్మా నీ కష్టం? మరి ఇది చెప్పు, నా కొడుకు 10వ తరగతికి వచ్చిండు. ముందు బాగానే బడికి పోయేటోడమ్మా, ఇప్పుడేమైందో అస్సలు బడికి పోవడం లేదు. టీచర్ వాళ్ళ మార్కులు తక్కువ వచ్చాయని వాళ్ళ మేడం గారు పిలిచారు. నా కొడుక్కి ఏ గాలి సోకిందోనమ్మా, కొంచెం మంత్రం వేసి చెప్పు. ఏ గాలి లేదు, దూలి లేదు, చదువుల్లో మార్పు వచ్చింది తల్లి. సిసిఈ పద్ధతి వచ్చింది ఇప్పుడు. భావనలు బాగా బట్టు పట్టాలి. పట్టీలు లేవు, బిట్టీలు లేవు, బట్టీలు చెల్లవే తల్లి. నీ కొడుకులో మార్పు రావాలే ఇప్పుడు. ప్రయోగాలు ప్రాజెక్టులు చెయ్యాలే వాడు. ఒకసారి సబ్జెక్ట్ టీచర్ని కలువు, ఆమెనే చెప్తుంది ఎలాను. అట్లనా? నాకు ఈ ఆలోచన ముందే రాలేదు సోదమ్మ. అవును సోదమ్మ, ఇవన్నీ నీకు ఎలా తెలుసు? నాకు సైన్స్ అంటే ఎంతో నమ్మకం, సైన్స్ అంటే ఇష్టం కూడా. మూడు నమ్మకాలని తొలగించి వెయ్యాలని నేను ఇట్లా సోది చెప్తున్నాను. నా బంగారు కొండ మాటల్లోనే నా గీత ఇక్కడికి వచ్చింది. ఇందా 50 రూపాయలు. డబ్బులు నాకు ఇప్పుడు అవసరం లేదమ్మా. నేను ఇప్పుడు సమాజానికి తెలియజేయాలని ఇట్లా సోది చెప్తున్నాను. థ్యాంక్ యూ.